టాలీవుడ్ లో సినీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇంకా కొలిక్కి రాలేదు. ఈ రోజు కూడా ఎలాంటి చర్చలు జరగలేదు. ఫెడరేషన్ నాయకులు తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా ఫిల్మ్ ఛాంబర్ కు సమర్పించారు. ఆదివారంలోగా సానుకూల ఫలితం రాకపోతే సోమవారం నుంచి సమ్మెకు ఉధృతం చేస్తాము అని యూనియన్లు హెచ్చరించాయి. అవసరమైతే ఫిల్మ్ ఛాంబర్ ను ముట్టడిస్తాము అని, వివాదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ వరకు తీసుకువెళ్తామని తెలిపారు. నిర్మాతలు పెట్టిన 2 కండిషన్ల వద్ద పీఠముడి పడింది. వాటిని ఒప్పుకుంటూనే వేతనాలు పెంచుతాము అంటున్నారు నిర్మాతలు. ఫెడరేషన్ దానికి అంగీకరించడం లేదు. వేతనాల పెంపు కోరుతూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఓవైపు ఫెడరేషన్ నాయకులు, నిర్మాతల మధ్య ఫిల్మ్ ఛాంబర్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాతలు పెట్టిన కండిషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్లో కార్మిక సంఘాలు చర్చించాయి. అదేవిధంగా ఫెడరేషన్ కోరుతున్న వేతనాల పెంపుపై నిర్మాతలు కూడా చర్చించుకున్నారు. ఇలా అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత మరో దఫా ఫిల్మ్ ఛాంబర్లో అంతా కలిసి సమావేశమయ్యారు. నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్ లో 2 షరతులకు ఫెడరేషన్ నాయకులు దాదాపు అంగీకారం తెలిపారు. మిగిలిన 2 కండిషన్స్ దగ్గర మాత్రం చర్చలు నిలిచిపోయాయి. వీటిలో ఒకటి ఫ్లెక్సిబుల్ కాల్ షీట్. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల కాల్ షీట్ అమలవుతోంది. దీంతో పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల కాల్ షీట్ ను కూడా అమలు చేయాలని నిర్మాతలు కోరుతున్నారు. ఇక ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో పనిచేసినప్పుడు మాత్రమే డబుల్ కాల్ షీట్ పేమెంట్ ఇస్తామని నిర్మాతలు చెబుతున్నారు. దీంతో పాటు ప్రతి ఆదివారం డబుల్ కాల్ షీట్ కాకుండా 2వ ఆదివారం మాత్రమే డబుల్ కాల్ షీట్ కింద లెక్కగట్టి ఇస్తామంటున్నారు. ఈ 2 కండిషన్స్ దగ్గర చర్చలు నిలిచిపోయాయి. 9 కండిషన్స్ పెట్టడం జరిగిందన్న స్టార్టింగ్. అయితే కాలక్రమేణా మనం చర్చలు జరపంగా ఆ 9 కండిషన్లు కాస్త 4 కండిషన్లకు వచ్చినాయన్న. ఈ 4లో కనీసం 1, 2 ఒప్పుకొని మనం ముందుకు వెళ్దామని మేము అనుకుంటున్నా, ఏ విధంగా చూసుకున్నా కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఆదివారం కానీ ప్రభుత్వ సెలవు దినాల్లో ఎప్పుడైనా మేము పనికి వెళ్తే డ్రైవర్ సోదరులం కానీ కార్మికులం కానీ డబల్ కాల్ షీట్ అని ఒకటి ఇచ్చేవాళ్ళన్నమాట. మొదటి ఆదివారం డబుల్ కాల్ షీట్ ఇయ్యము, 3వ ఆదివారం డబుల్ కాల్ షీట్ ఇయ్యము, 4వ ఆదివారం డబుల్ కాల్ షీట్ ఇయ్యము అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. తాము కార్మికులకు వ్యతిరేకం కాదని, తమ బాధలు కూడా అర్థం చేసుకోవాలంటున్నారు నిర్మాతలు. ప్రస్తుతం నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోయిందని అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. మరోవైపు నిర్మాతలు అర్థం లేని ప్రతిపాదనలు చేస్తూ చర్చల పేరిట కాలయాపన చేస్తున్నారని అంటున్నారు ఫెడరేషన్ నాయకులు. కేవలం 3 విభాగాలకే వేతనాలు పెంచి మిగతా విభాగాలకు పెంచమని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెంపు విషయంలో స్లాబ్ విధానం వద్దని డిమాండ్ చేస్తున్నారు. మీరు 10 మంది పెట్టే దగ్గర 20 మందిని పెట్టుకొని 10 వెహికల్స్ పెట్టుకునే దగ్గర 20 కార్లు పెట్టుకోమని మేము చెప్పామా సార్? మీ చేతుల్లో ఉంది కదా సార్, అది మాదేమైనా బాధ్యతనా సార్? మాకు ఇచ్చే 1195 నుంచి పెంచి ఇవ్వండి అని చెప్తున్నాం సార్. రాత్రి 3 గంటలకు వెళ్ళిపోతాం సార్, 11 రాత్రి 12 1 గంటకు వెళ్తాం సార్, 1195 వస్తుంది సార్. దాంట్లో 6 to 6 మళ్ళీ దాంట్లో గ్రేస్ పీరియడ్ ఉంది సార్. 9 to 9 చేస్తే మేము 500 రూపాయలు ఇంకా నష్టపోతాం సార్. మీ పెంచి ఇచ్చినా కూడా మేము నష్టపోతాం సార్. తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే వేతనాల పెంపుపై చర్చలు జరుపుతామంటున్నారు నిర్మాతలు. అటు ఫెడరేషన్ మాత్రం ముందుగా తాము కోరిన విధంగా వేతనాలు పెంచాలని, ఆ తరువాత దశల వారీగా నిర్మాతల కండిషన్స్ ను అమలు చేస్తామని చెబుతున్నారు.